ఆరాధనా ఆలాపనా వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. నాళ్ళు ధరణి మమ్ము ప్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, అన్ని రెట్లు స్తోత్రములివిగో. పాతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ము కావుము, నూతనాబ్దమునను నీతు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాథ రక్షక. దేవమాదుకాలు సేతులెల్లను, సేవ కాళి తనువు దినములన్నీయు, నీవ సంగు వెండి పసిడి జ్ఞానమంతని, సేవాకై అంగీకరించుమా. కొరకు దాస జనమునంపుము, ఈతరి మా లోటు పాట్లు తీర్చుము, పాత కంబులెల్ల మాపి భీతి బాపుము, ఖ్యాతి నుండు నీతి సూర్యుడా. సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తినీయుము, మోసపుచ్చు అంధకారమంత ద్రోయుము. ఆరాధన ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? పాత సంవత్సరం గతించిపోయింది, కొత్త సంవత్సరంలోకి వచ్చాం. ఈ క్రొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అనుకొని మీ హృదయాల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు దేవుడు శ్రేష్టమైనటువంటి జవాబులు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అలాగనే నూతన సంవత్సరమైనటువంటి వాగ్దానాలతో దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడబోతున్నాడని నా ప్రగాఢ విశ్వాసము నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గత సంవత్సరము ఈ సంవత్సరానికి ఏం తేడా వస్తుందంటే, ఎటకారంగా చెప్పాలంటే క్యాలెండర్లో రోజులు తప్ప ఏమి మార్పు లేవనేటువంటి మాటలు సదా వినిపిస్తూ ఉంటున్నాయి. కానీ దేవుని నమ్మినటువంటి వారికి నూతనమైనటువంటి కార్యములు, నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి విధానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి
నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాల పట్ల మనకి ఆసక్తి ఆకలి లేకపోతే దేవుడు మన పట్ల కార్యాలు జరిగించుడు. అందుకని పాత సంవత్సరంలో పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయినని దేవుని వాక్యము సెలవిస్తుంది. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. ఇదిగో ఈ సమయమందు నీ వాక్యాన్ని వినుచూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని నాకు మాకు మీరందరికీ దయచేయండి, కృప చూపించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియాస్ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించిన విధానమును బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి గత సంవత్సరంలో మనకంటే శ్రేష్ఠులు, గొప్పవారు, అందచందాలు కలిగిన వారు మరి ఈ దినాన్ని చూడలేక నశించిపోయారు, గతించిపోయారు. ఏ యోగ్యత లేనటువంటి మన జీవితాలను దేవుడు ప్రేమించి ఈ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించున్నాడు. గత సంవత్సరంలో మీరు ఏదైతే సాధించలేకపోయారో ఈ నూతన సంవత్సరంలో మీరు సాధించబోతూ ఉన్నారు. గత సంవత్సరంలో ఏ కార్యములు అయితే పెండింగ్ ఉన్నాయో ఎండింగ్ కల్లా మీ కార్యములు పూర్తవుతాయని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని వాక్య భాగంలో నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచన భాగాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచన భాగము. మరి ఇక్కడ ఒక దేశమును గూర్చి, మీరు ప్రవేశించబోతున్నటువంటి దేశము అంటూ ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అది కొండలు, లోయలు, గుట్టలు కలిగినటువంటి దేశమని, ఆ దేశం మీద దేవుని యొక్క కనుదృష్టి ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమందు ఈ నూతన సంవత్సరంలో యెహోవా కనుదృష్టి మన మీద ఉండుట వల్ల మనకెన్ని లాభాలు కలుగుతున్నాయో దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలను గూర్చి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. గత సంవత్సరంలో ఎన్నో అపజయాలు పొంది ఉన్నారు, కానీ అపజయాలన్నింటినీ కూడా మించి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు అత్యధిక విజయములను దేవుడు ప్రసాదించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యములో నుండి మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన కనుదృష్టి మన మీద ఉండుట వలన శ్రేష్టమైనటువంటి 5 లాభములను మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్య భాగములో నుండి మొట్టమొదటిగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండుట వల్ల దేవుని యొక్క కృప మన మీద విస్తరించబడుతుంది. మరి దేవుని వాక్య భాగంలో నుండి కీర్తన గ్రంథం 33వ కీర్తన 19వ చరణంలో మనం చూస్తాము. యెహోవా భక్తుల మీద ఆయన కనుదృష్టి ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన భక్తుల మీద కృప విస్తరించబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. రోమా పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, కృప విస్తరింపవలెనని పాపమందు నిలుచుందుమా, అట్లయినా ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా అని అంటున్నాడు. గత సంవత్సరంలో మనకున్నటువంటి చెడు అలవాట్లు, పాత అలవాట్లు ఈ నూతన సంవత్సరంలో మనకు ఉండకూడదని ఆ యొక్క దేవుడు మన పట్ల ఒక అపేక్ష కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఈ మాట అంటున్నాడు 139వ కీర్తనలో, నీకు ఆయాస్కరమైనది ఏదైనా నాలో ఉన్నదేమో దాన్ని తీసివేయమంటే దేవుడు మరి
ఆ దావీదుకు ఉన్నటువంటి ఆయస్కరమైనటువంటి విషయాలను దేవుడు గ్రహించాడు. అయినప్పుడు కూడా ఆయనను హృదయానుసారుడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. మనం కూడా నిత్యము పాపము, పాప సంబంధమైన కార్యముల పట్ల లక్ష్యముంచుతూ ఉన్నప్పుడు దేవుడు బాధపడుతూ మనలను నూతన స్వభావంలోనికి తీసుకురావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం మాత్రము ఎన్నో నెపాలు చెప్పుకుంటూ ఆయన దగ్గరకు రావడానికి మనం ఇష్టపడలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. లూకాసు సువార్త 14వ అధ్యాయంలో 18వ వచన భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఒక విందు ప్రధాని గొప్ప విందు చేసి లోకంలో ఉన్న వారందరినీ పిలువమని తన దాసుడిని పంపించాడు. అలా దాసుడు వీధుల్లోకి వచ్చి, రాజవీధుల్లోకి వచ్చి అందరిని పిలుస్తున్నప్పుడు దేవుని వాక్యం గమనించండి. లూకాసు సువార్త 14వ అధ్యాయము 18వ వచనములో వారందరూ ఏకముగా కూడి నెపములు చెప్పసాగిరని దేవుని వాక్యములో మనం చూస్తాం. ఈ నెపములు విందుకు రావాలి అనంటే ఈ విందు నూతన ఆశీర్వాదాలకు గుర్తుగా ఉన్నాయి. అందుకని దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన పిలుస్తూ ఉంటుంటే అక్కడ చెప్పబడినటువంటి నెపములను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయన ఏమంటున్నాడంటే, నేను పొలము కొన్నాను, దాన్ని చూసుకోవడానికి వెళుతూ ఉన్నాను. ఒక ఆయన, నేను 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని చూడడానికి వెళుతూ ఉన్నాను. మూడో ఆయన, నాకు పెళ్ళయింది, నా భార్యతో నేను సంతోషంగా ఉండాలని ఈ 3 కారణాలు అనగా ఈ నెపములు చెప్పి ఆ విందు భోజనానికి రావడానికి వారు సాకులు చెప్పారు. ఈ సాకులన్నీ కూడా మన పాత స్వభావాన్ని, పాత నైజమును, పాత పాపపు అలవాట్లను మనకి తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలోకి దేవుడు నూతన సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి నిన్ను పిలుస్తూ ఉంటే ఇక్కడ చెప్పబడినటువంటి 3 నెపములు అనగా సాకులు చూడండి, గమనించండి. ఒక ఆయన పొలం కొన్నాను అన్నాడు. పొలమును కొనేటప్పుడు పొలము చూడకుండా ఎవరు పొలాన్ని కొనలేరు. కానీ ఈయన, నేను పొలం కొన్నాను, చూడ వెళుతున్నానని అబద్ధం చెప్పి ఉన్నాడు. రెండవదిగా, 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని చూడ్డానికి నేను వెళుతున్నానని చెప్పాడు. అయితే ప్రియులారా, ఎడ్లు కొనేటప్పుడు ఆ ఎడ్లు ఎలా ఉన్నాయో ఆ వాటిని చూసి కొంటాడు. వెనకటికి ఒక సామెత ఉంది, చెరువులో బర్రెను పెట్టి కొమ్ములు చూసి బేరం చేసినట్లుగా ఈ మనుషుడు తన సాకును ఈ విధంగా తెలియజేశాడు. మూడో ఆయన, నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్య దగ్గర నా భార్యను సంతోషపెట్టాలనేటువంటి నెపము. ఈయనలో కూడా అబద్ధం ఏంటంటే, పెళ్ళైన వారు ఎవరైనా విందుకు పిలిస్తే భార్య భర్త కలిసి చక్కగా విందు ఆరగించడానికి సంతోషంగా వెళతారు. కానీ ఈయన ఈ విందుకు అనగా ఆశీర్వాదాలు పొందటానికి రావడానికి ఇష్టం లేక సాకులు చెబుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 2000 గత సంవత్సరము మనల్ని దేవుడు కంటికి కను రెప్పవలె కాసి మన పాపములను లక్ష్యము పెట్టకుండా ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అనంటే ఆయన కృప మన పట్ల విస్తరింప చేసి ఉన్నాడు. అందుకనే ఈ సంవత్సరంలోనైనా నీవు మారుతావని, ఈ సంవత్సరంలోనైనా ఆయన దగ్గరకు వస్తావని, ఈ సంవత్సరంలోనైనా నీవు సాకులు చెప్పటం మానుకుంటావని ఆకాశము నుండి ఆయన నీ వైపు తేరి చూస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు ఈ ప్రసంగం ద్వారా మారకపోతే నువ్వెక్కడ మారుతావు, ఎప్పుడు మారుతావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియా,
వాక్యము వినుచున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలో నీ ప్రాచీన స్వభావము అది క్రీస్తుతో కూడా సిలువ వేయబడకపోతే, నీలో మార్పు లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల ఆయన బాధను వ్యక్తం చేస్తున్నాడు. అందుకనే వాట్ షల్ వి సే దెన్? Shall we continue in sin that the grace may abound అనేటువంటి పదాన్ని రోమపత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో కృప విస్తరింపబడవలెనని ఇంకా నీవు పాపమందు నిలిచి ఉంటావా? దేవుని కనుదృష్టి ఈ సంవత్సర ప్రారంభ దినాల నుండి మరలా సంవత్సరాంతం వరకు ఉండాలంటే ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. అందుకనే ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నందుకు ఆయన కృప నీ మీద విస్తరింపబడుతూ ఉన్నది. రెండవదిగా దేవుని యొక్క వాక్య భాగములో మనం గమనించినట్లయితే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఉండుట వలన నీ కుటుంబంలో మరణపు వాసన రాదు అని రెండవ వాగ్దానము తెలియచేస్తున్నాడు. ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి. మరణము అంటే భయపడని వారు ఎవరు అనంటే దేవుని బిడ్డలు, అనగా క్రైస్తవ బిడ్డలు. ఎందుకో తెలుసా? ఈ మరణము మన పరమ తండ్రి అయినటువంటి దేవునిని కలపటానికి వారధిగాను బ్రిడ్జిగాను ఉంటుంది. అందుకనే పౌలు దేవుని వాక్య భాగములో 4 శ్రేష్టమైన విషయాలు మరణాన్ని గూర్చి చెప్పాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. మరి రెండవది ఈ మరణాన్ని గూర్చి మరి రెండో పదము నాకు మరి ఎంతో ఆశీర్వాదకరమైంది అన్నాడు. మూడవది ధన్యకరమైంది అన్నాడు. నాలుగవది లాభదాయకం అన్నాడు. మరణము ఎవరికి లాభదాయకమండి? మరణం ఎవరికి ధన్యకరమైందండి అనంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ఈ మరణము లాభదాయకము, ఆనందదాయకము, అలాగే మేలు, అలాగనే ఆశీర్వాదకరమైంది, ధన్యకరమైంది. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో జీవించినంత కాలం నీవు నేను పడుతున్న ప్రయాస నీకు నాకు తెలుసు, అలాగే పైనున్నటువంటి దేవునికి తెలుసు. అయితే మరణం ద్వారా మనమందరం కూడా ఈ లోక ప్రయాసను మానుకొని పరమ తండ్రి అయినటువంటి ఆ దేవుని దగ్గరికి, అనగా సజీవుల లెక్కలో అక్కడ యుగయుగములు తరతరములు ఆయన దగ్గర ఉండటానికి మనం వెళుతున్నాం. అక్కడ ఆకలైనను దప్పికైనను ఏమాత్రం ఉండదు. ఎందుకో తెలుసా? దేవాతి దేవుడు, దేవుని కుమారుడు మనకి సమస్తమును సమకూర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర కాలంలో నీవు కానీ నీ కుటుంబంలో కానీ మరణపు వాసన రానే రాదు. ఇకపోతే మూడవదిగా దేవుని వాక్య భాగంలో యెహోవా కనుదృష్టి మన మీద ఉండుట వలన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన నీకేం కలుగజేస్తున్నాడు తెలుసా? నిన్ను బలపరుస్తున్నానన్నాడు. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచన భాగములో ఆయన కన్నులు లోకమందంతటా సంచారము చేయుచున్నాయి, యథార్థవంతుల మీదను, రెండవది నీతిమంతులు కొరకు ఆయన పైనుండి భూమి మీదకి చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని దృష్టికి నీవు యథార్థవంతుడవు, యథార్థవంతురాలవైతే ఆయన కను దృష్టి ఈ సంవత్సరము ప్రారంభ దినముల నుండి అంతము వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉండి నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ బలము ఎంత గొప్పదో తెలుసా? గిద్యోనికి ఇచ్చినటువంటి బలాన్ని నీకు ఇస్తున్నాడు. దావీదు లాంటి బలము నీకు ఇస్తున్నాడు. దావీదు ఎంత గొప్ప శక్తిమంతుడో, దావీదు ఎంత గొప్ప ప్రార్థనాపరుడో, స్తుతిని చెల్లించుట్లో ఆయనకు మించినటువంటి వ్యక్తి మరొకడు లేడు. అందుకనే గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు దావీదు, ఆయనకున్నటువంటి సౌలు, వీరందరూ కూడా
యుద్ధ సామాగ్రిని, యుద్ధ కవచాన్ని దావీదుకు తగిలిస్తే అవన్నీ కూడా ఎక్కువ తక్కువ అయిపోయి ఆయన చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయిపోయాడు. ఇవన్నీ తీసేయమన్నాడు. ఎదుటున్నటువంటి 6 మూళ్ళ జానుడైనటువంటి గొల్యాతు చేతిలో ఉన్న ఆయుధాలు, ఆయన ధరించుకున్నటువంటి యుద్ధ కవచాన్ని చూసి దావీదు ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ తన చేతిలో ఉన్నటువంటి ఒడిచెల సిలోయం కోనెట్లోకి వెళ్ళి 5 రాళ్ళు తెచ్చుకున్నాడు. ఈ 5 రాళ్ళు యేసు క్రీస్తు యొక్క పంచగాయములకు సాదృశ్యము. అందుకనే ఆ రాళ్ల బలాన్ని, ఆ ఒడిసెల బలాన్ని మాత్రమే దావీదు గుర్తుంచుకోకుండా ఒకే ఒక మాట అన్నాడు, యుద్ధం నాది కాదు, యుద్ధము యెహోవాది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము నీకున్న పోరాటం, నీకున్నటువంటి ఈ జీవన యుద్ధం చాలా కష్టతరమైనది, చాలా బరువైనది, భారమైనది. దేవుడు ఈ సంవత్సరము నీ మీద కనుదృష్టి పెట్టి ఆ భారాన్నంతటిని కూడా తీసివేసి ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మీరు దయచేసి గమనించండి. ఇంకా కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేయనని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాగ్దానమందు నీవు కనుదృష్టి పెట్టిన ఎడల ఆ కనుదృష్టి నీ మీద ఉంటుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఇది దేవుడు నీకు చేస్తున్నటువంటి వాగ్దానం. నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను పూర్ణులుగా చేయడానికి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మీకు అనుగ్రహించున్నాడు. ఇక పోతే దేవుని వాక్య భాగములో 4వ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఈ సంవత్సరాంతం కూడా ఆయన మనకి దైవికమైనటువంటి కాపుదల ఇస్తున్నాడు. గత సంవత్సరం కూడా ప్రారంభ దినాల్లో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. గత సంవత్సరంలో దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు, దైవికమైనటువంటి నడిపింపు, గత సంవత్సరంలో కూడా దేవుడు మనకి దైవికమైనటువంటి నడిపింపు, దైవికమైనటువంటి కాపుదల, దైవికమైనటువంటి పోషణ ఇస్తాడని గత సంవత్సరం మనం ధ్యానం చేశాం. ఈ సంవత్సరం కూడా దేవుడు తన దైవికమైనటువంటి ఈ కాపుదల అనగా నీకు సమీపంగా ఉండి నిన్ను కాయిచు, నీకు సమీపంగా ఉండి నీకు పోషిస్తూ, నీకు సమీపంగా ఉండి ఆయన నీ పట్ల కార్యమును జరిగించబోతున్నాడు. కాబట్టి నువ్వు భయపడిన అవసరం లేదు, నువ్వు దిగులు పడిన అవసరం లేదు. నువ్వేమాత్రము కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ భయాందోళనకు నువ్వు గురి కాకూడదని ఈ వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా దయచేసి గమనించి వాక్యమందు స్థిరంగా ఉండి దేవుని వాక్యమందు బలపడండి. దేవుని వాక్యాన్ని నుండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ప్రసాదించినటువంటి వాగ్దానములన్నీ సత్యమని మనం నమ్మాలి. ఎందుకంటే కృప విస్తరింపబడాలని, మనం పాపమందు నిలిచి ఉండకూడదని దేవుడు కోరి ఉన్నాడు. దయచేసి తల వంచండి, వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు నాయన. గతించిన సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాసి ఉన్నారు, మోసి ఉన్నారు, భరించి ఉన్నారు. ఏ యోగ్యత లేనటువంటి మమ్మలను సురక్షితంగా, క్షేమంగా ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నీ దయా కిరీటమును మా కుటుంబాలకు అనుగ్రహించండి. పరలో తండ్రి, ప్రత్యేకించి పోయిన సంవత్సరం ఏ కార్యములైతే మేము పొందలేకపోయి ఉన్నామో ఈ నూతన సంవత్సరంలో అట్టి కార్యములను పొందటానికి నీ దయా కిరీటమును, నీ కనుదృష్టి మా మీద ఉంచుమని
నేను ప్రార్థన చేస్తున్నాను. టీవీ ముందు, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వినుచున్నటువంటి బిడ్డలను మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. పోయిన సంవత్సరం అనేక మంది యవ్వన బిడ్డలకు వివాహములు జరగక మా తండ్రి నాయన ఎంతో కృంగిపోయి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో వివాహములు కాని వారికి వివాహములు దయచేయండి ప్రభా. అలాగే మెడిసిన్ సీట్ రాని వారికి మెడిసిన్ సీట్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగనే మా తండ్రి కోర్టు కేసులు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తగు జ్ఞానమును ప్రసాదించమని, న్యాయమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. రోగగ్రస్తులను స్వస్థపరచండి. మీరు మీ కార్యమును జరిగించండి. శిలువ రక్తంతో ప్రోక్షింపజేసి స్వస్థపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నీ బిడ్డలు వారి కష్టార్జితాన్ని హెచ్చించి నాయన కరువు కాలంలో కూడా ప్రభువా ఈ కానుకలు పంపించి నాయన వారు నూరంతల పంట కోయటానికి మీరు సహాయం చేయండి, కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన అదేవిధంగా ప్రత్యేకించి ఈ కార్యక్రమాలు ఎంత దూరం వెళుతున్నాయో ఆ కార్యక్రమాల ద్వారా అనేక మందిని రక్షించండి, బలపరిచి స్థిరపరచమని, వారి కన్నీటిని తుడవండి నాయన. ప్రయాస మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి ఈ ఆరాధన కార్యక్రమ వీక్షకులందరికీ కూడా ప్రభునామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ ముందుకి కొనసాగింపజేయటానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు కృప చూపించున్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ప్రారంభించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ కార్యక్రమాల ద్వారా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అనేక మంది వాక్యం విని బలపరచబడుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకునే వారు ఫోన్లు చేసి ఆత్మహత్యలు మానుకుంటూ ఉన్నారు. అది నా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనము, దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనము. అయితే ప్రత్యేకించి ఈ కార్యక్రమాలు మీ ముందుకు కొనసాగింప చేయడానికి స్వతహాగా నేను ధనవంతుడిని కాదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు ప్రారంభించడంలో నా కన్నీళ్ళ యొక్క పెట్టుబడి ఉన్నది. ఎన్నో రాత్రులు శ్రమించి ప్రార్థించి ఈ కార్యక్రమాలు మీ ముందుకి కొనసాగింప చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలకి ప్రారంభ దినాల నుంచి నేను మీతో బోధిస్తున్న విషయం ఏంటంటే, ఒకటి, ఈ కార్యక్రమాలు కొనసాగింప చేయడానికి దేవాతి దేవుడు ఉన్నాడని నేను నమ్మి ప్రారంభించాను. రెండవదిగా, ఈ కార్యక్రమాలు అన్నిటికీ మరి కావలసినంత సహాయము అందించడానికి దేవుని బిడ్డలైనటువంటి మీరున్నారని నేను నమ్మి ఈ కార్యక్రమాలు కొనసాగింప చేస్తూ ఉన్నాను. కాబట్టి వీక్షిస్తున్నటువంటి మీరు 2 పనులు చేయాలి. ఒకటి, కార్యక్రమాలను ఇతరులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమాలు టీవీ ద్వారా మీరు మిస్ అయిపోతే ఫేస్బుక్లోను అలాగే యూట్యూబ్లో ఈ కార్యక్రమాలు మీరు చూడవచ్చు. అలాగనే ప్రత్యేకించి ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులు మీరు సహాయం చేయాలనుకుంటే ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ QR కోడ్ని నొక్కితే ఈ కార్యక్రమాలకు కొంత ఆర్థిక సహాయాన్ని మీరు పంపించవచ్చు. కాబట్టి ఈ మాటను మీరు శ్రద్ధగా గ్రహించి ఈ కార్యక్రమాల తోడ్పాటుకి మీరు సహకరించవలసిందిగా ప్రభు పేరట నా కరములు జోడించి నేను మీకు అభ్యర్థన చేస్తూ ఉన్నాను. వాక్యం విన్న బిడ్డలందరినీ దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని నేను కోరుతూ ఉన్నాను. కారణం ఏంటంటే, మా దగ్గర లేవు, మేమేం చేయలేము అనుకుంటున్నారేమో, కానీ ఇస్సాకు కరువు కాలంలో విత్తి విస్తారమైన పంట కోసాడు. దేవుని పనిని ముందు సహకరించండి. దేవుడు మీ పనుల్లో మీకు సహకారం ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.